కృష్ణపట్నం పోర్టు గురించి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పోర్టుకు సంబంధించిన ఏ కార్యకలాపాలు ఆగవని, యథావిధిగా కొనసాగుతున్నాయని, కంటైనర్లు రావని, పోర్టు మూతపడుతుందని అసత్య ప్రచారాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. 4000 కంటైనర్లతో కంటైనర్ వేసేలా కృష్ణపట్నం పోర్టు చేరుకుందని, పోర్టు అధికారులతో కంటైనర్ల గురించి చర్చిస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లాం. సీఎం ఆఫీస్ జోక్యం చేసుకునింది. ఈ పోర్ట్స్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజు గారి దృష్టికి తీసుకెళ్లాం. అందరూ కలిసి ఖచ్చితంగా కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ కొనసాగుతుందనేటువంటి భరోసా ఇస్తున్నా, మరొక పక్క లేదు ఆగిపోయాయనేటువంటి వాటికి ఈరోజు ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని, చేసేటువంటి ఉద్యోగస్తుల్ని ఆందోళనకి, అయామయానికి గురి చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటన్నిటిని పటాపంచలు చేస్తూ కృష్ణపట్నం పోర్టుకి ఈరోజు అది రావడం, వచ్చిన సందర్భంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని ఈరోజు కలిసి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళకి కూడా అభినందించడం జరిగింది. కంటైనర్ టెర్మినల్ కొనసాగించడం, వెజలు తీసుకురావడం నా బాధ్యత అన్నాను. ఆ బాధ్యతగా ఈరోజు వ్యవహరించి దానికి సంబంధించి వీళ్లు చెప్పేటువంటివన్నీ అసత్యాలు, గోబెల్స్ ప్రచారాలు, అబద్దాలు, అవాస్తవాలు అనేటువంటిది ఈరోజు రుజువయ్యాయి. చీఫ్ సెక్రటరీ